హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్స్ ఎపిసోడ్ 4 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే దోంగ్హువా మీద పిచ్చ కోపంతో ఉన్న చీవు నేరుగా చూయిన్ దగ్గరికి వస్తున్నాడు. చూయిన్ ఎవరు అంటే ఆ ఫర్ ఐటమ్స్ అన్నిటిని ఇష్టపడుతూ ఉంటాడు కదా అతను. చీవు ఇప్పుడు అతని దగ్గరికి వచ్చి అతనికి ఒక అరుదైన జంతువు యొక్క తోలుని గిఫ్ట్ గా ఇస్తున్నాడు. గిఫ్ట్ ని ఇచ్చేసి నేను దోంగ్హువాతో ఫైట్ చేయాలి, దానికి ఏదైనా మంచి ఐడియా ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. అది విని అతను, మీరు ఇంతకు ముందు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందంట కదా, అది అందరికీ తెలిసిందంట కదా అనేసి ఎగతాళిగా అంటూ ఉన్నాడు. నువ్వు ముందు ఇప్పుడు నాకు ఐడియా చెప్తావా లేదా అనేసి చీవు అడుగుతూ ఉన్నాడు. వెంటనే అతను, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దోంగ్హువా దగ్గర ఒక ఆత్మచర యంత్రం ఉంది. ఆ యంత్రము భూలోకానికి ఎటువంటి దుష్టశక్తులు వెళ్లకుండా చూసుకుంటూ ఉంటుందంట. మీరు దాన్ని దొంగతనం చేసి తీసుకుని వచ్చేయండి. దాన్ని దొంగతనం చేస్తే దాన్ని తీసుకుని వెళ్లడానికి దోంగ్హువా మీతో ఫైట్ చేసి తీరుతాడు కదా అని అంటూ ఉన్నాడు. ఇది మంచి ఐడియాగా ఉందే అనేసి చీవు స్వర్గానికి వెళ్లి ఒక ప్లేస్ లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాడు. దాన్ని చూసి దోంగ్హువా, సరే నేను వెళ్ళదేంటో చూసేసొస్తాను అనేసి తన అసిస్టెంట్ చొంగ్లిన్ దగ్గర చెప్పేసి అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. ఇప్పుడు చీవు ఆ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకుని తన రూపాన్ని దోంగ్హువా లాగా చేంజ్ చేసుకుని మళ్లీ స్వర్గంలోకి వస్తూ ఉన్నాడు. అతనిప్పుడు డిఫరెంట్ గా నడుస్తూ వస్తూ ఉన్నాడు. అదంతా అక్కడ ఉన్నవాళ్లు చూసి దోంగ్హువాకి ఏమైంది, ఎందుకు ఇలా నడుస్తున్నారు అనేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. చీవు ఇప్పుడు ఆ ఆత్మచర యంత్రం ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. కరెక్ట్ గా ఈ టైంలో మన ఒరిజినల్ దోంగ్హువా ఆ డెమాన్ క్వీన్ ని బంధించి ఉంచారు కదా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాడు. కానీ అప్పుడు చీవు ఆ ఆత్మచర యంత్రాన్ని తీసేస్తున్నాడు. దాన్ని తీయగానే దోంగ్హువాకి అర్థమైపోయి ఆ ఆత్మచర యంత్రం ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడున్న గార్డ్స్ చూసి, మీరు ఇప్పుడే కదా లోపలికి వెళ్లారని అడుగుతూ ఉంటే దోంగ్హువా వేగంగా లోపలికి వెళ్లి చూస్తున్నాడు. కానీ ఆ యంత్రం అక్కడ లేదు. దాన్ని చూసి దోంగ్హువా షాక్ అయిపోతున్నాడు. దోంగ్హువా వెంటనే చీవుని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు చీవు వెంటనే, నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నాకు బాగా తెలుసు అనేసి నీకెంత ధైర్యం ఉంటే జీహెంగ్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు అని అడుగుతూ ఉన్నాడు. దోంగ్హువా వెంటనే, ఇప్పుడు ఆ యంత్రం భద్రంగా నా దగ్గరికి చేరాలి. అలా చేరకపోతే నువ్వు మాత్రమే కాదు, టోటల్ మీ జాతిని అంతా కంప్లీట్ గా అంతం చేసేస్తాను అనేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు దోంగ్హువా చీవు ఇద్దరు భయంకరంగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ ఫైటింగ్ ఎఫెక్ట్ యువరానికి కూడా అర్థమైపోతుంది. వెంటనే దోంగ్హువా ఎక్కడున్నారో చూసి రండి అనేసి పరివాలని పంపిస్తూ ఉంది. పక్కనే నిలబడుకుని ఉన్న ఫెంగ్జు అదంతా చూస్తూ, ఏమైంది, దీనికి దోంగ్హువాకి ఏమైనా సంబంధం ఉందా అనేసి ఫెంగ్జు అడుగుతూ ఉంటే ఫెంగ్జు తలలో ఉండే హెయిర్ పిన్ ని చూసి యువరానికి దోంగ్హువా చెప్పిన కవిత గుర్తుకు వస్తూ ఉంది. ఎంత ధైర్యం ఉంటే తన ఆ హెయిర్ పిన్ ని పెట్టుకుని ఉంది అనేసి వెంటనే యువరాని తన హెయిర్ పిన్ ని తీసి ఫెంగ్జుని ఆ హెయిర్ పిన్ తోనే పొడిచి చంపేద్దామని ట్రై చేస్తూ ఉంది. కానీ కరెక్ట్ గా ఆ టైంలో చెంగ్యు అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె ఏం తప్పు చేసిందని మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేసి చెంగ్యు అడుగుతూ ఉంది. మీరు కాస్త జాగ్రత్తగా నడుచుకోండి అనేసి ఫెంగ్జుని పిలుస్తూ ఉంటే ఫెంగ్జు తిరిగి చూసేసి అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంది. అప్పుడు చెంగ్యు దోంగ్హువా చీవుతో ఫైట్ చేస్తున్నాడని అంటూ ఉంది. అది విని ఫెంగ్జు వెంటనే, ఓ అవునా, అక్కడ ఫైట్ జరుగుతుందా, అయితే నేను వెళ్ళి ఆ ఫైట్ ని చూస్తాను అనేసి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. ఇక్కడేమో చీవు దోంగ్హువా దగ్గర బాగా దెబ్బలు తిని పడిపోయి ఉన్నాడు. అప్పుడు దోంగ్హువా తన ఖడ్గంతో అతన్ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అతను తనని కాపాడుకోవడం కోసము ఆ యంత్రాన్ని చూపించేస్తున్నాడు. అప్పుడు ఖడ్గం ఆ యంత్రానికి తగిలి ఆ యంత్రం కాస్త ఎఫెక్ట్ అవుతుంది. బయట ఉన్న దోంగ్హువా ఆ యంత్రంలోకి వెళ్లిపోతున్నాడు. ఆ యంత్రంలో చాలా దుష్టశక్తులను బంధించి ఉంచినట్టు ఉన్నారు. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. లోపలికి వచ్చిన దోంగ్హువా ఆ దుష్టశక్తులతో ఫైట్ చేస్తూ ఉంటే బయట ఉన్న చీవు ఇప్పుడే కాస్త లేస్తూ ఉన్నాడు. అంతలో అక్కడ ఉన్న ఆ యంత్రము కాస్త పెరిగి పెద్దదైపోతూ ఉంది. చీవు పైకి లేచి, ఏమైంది, ఆ దోంగ్హువా వెళ్లి యంత్రంలో దాక్కున్నాడా, మర్యాదగా బయటకు వచ్చేసే, నువ్వు జీహెంగ్ ని పెళ్లి చేసుకోకూడదు, అర్థమవుతుందా అనేసి ఇదేం దరిద్రమో మనకు అర్థం కావడం లేదే, ఆ చూయిన్ మన దగ్గర ఏదో అబద్ధం చెప్పి మోసం చేసినట్టు ఉన్నాడే, ముందు వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. లోపల దోంగ్హువా అక్కడున్న దుష్టశక్తులంతా అంతం చేస్తూ ఉంటే అవి కంటిన్యూస్ గా లోపలికి వస్తూనే ఉన్నాయి. అప్పుడు కరెక్ట్ గా దోంగ్హువాని ఎలా అయినా కాపాడాలి అనేసి ఫెంగ్జు అక్కడికి వస్తూ ఉంది. ఫెంగ్జు రావడాన్ని దూరంగా నిలబడుకుని ఉన్న చూయిన్ చూసేస్తున్నాడు. చూయింగ్ కి ముందే ఫర్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం కదా. అతను ఫెంగ్జూకుండే అరుదైన 9 తోకల్ని చూసేసి దాన్ని ఎలా అయినా సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. మీరు దోంగ్హువాని కాపాడడం కోసమే ఇక్కడికి వచ్చారా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జు అవును అని అంటూ ఉంది. చీవో దోంగ్హువాని లోపల బంధించి ఉంచాడు. దోంగ్హువాని కాపాడేంత పవర్స్ మీకు లేదు,
మీరు ఇంకా బుజ్జిగానే ఉన్నారు. మీరు మీ దగ్గర ఉండే తోకలన్నిటినీ నాకు ఇచ్చేస్తే నేను మీకు నా సగం శక్తిని ఇస్తాను. దాన్ని యూజ్ చేసుకుని మీరు లోపలికి వెళ్లి దోంగ్హుని కాపాడండి అని చెప్పగానే ఫెంగ్జూ కొంచెం కూడా థింక్ చేయకుండా ఓకే అని అంటూ ఉంది. చూయింగ్ ఫెంజూకి ఒక తోకను మాత్రం ఉంచేసి రిమైనింగ్ అన్నిటిని కట్ చేసేస్తున్నాడు. ఒక నక్కగా మారే ఫెంజూ తన తోకని ఇచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు థింక్ చేసి చూస్తూ ఉంటే అయ్యయ్యో నేనిప్పుడు మళ్ళీ నేను మనిషి రూపంలోకి మారలేనే. సరే పర్లేదు, ప్రెజెంట్ నేను దోంగ్హుని కాపాడాలి, నాకు అదే ఇంపార్టెంట్ అనేసి ఫెంజూ లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్లిపోయి దోంగ్హుకి హెల్ప్ చేయాలి అనేసి తన నోటు నుండి ఫైర్ బాల్స్ ని పంపిస్తూ అక్కడున్న దుష్టశక్తులన్నిటినీ అంతం చేస్తూ ఉంది. అదంతా దోంగ్హు చూసేసి మనల్ని కాపాడటానికి వచ్చిన ఈ బుజ్జినక్క ఎవరు అనేసి నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. ఫెంగ్జూకి చాలా హ్యాపీగా ఉంది. ఎలా అయినా ఆ డెమాన్ లీడర్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఈ పవర్స్ ఎంత బాగున్నాయో, నేను ఎన్ని దుష్టశక్తుల్ని చంపుతున్నానో అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఫెంగ్జూ ఆ ఫైర్ బాల్స్ ని పంపిస్తూ అక్కడున్న దుష్టశక్తులన్నిటినీ అంతం చేస్తూ ఉంటే తన పవర్స్ తన కాలికే తగులుతూ ఉంది. అయ్యయ్యో అనేసి ఆ బుజ్జినక్క అరుస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా జీహెంగ్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. నన్ను చూయింగ్ నే ఇక్కడికి పంపించాడు, చీవు దోంగ్హుతో ఫైట్ చేస్తున్నాడు అనేసి. కానీ ఇక్కడ ఎవ్వరూ కనిపించడం లేదేంటి అనేసి తన పవర్స్ ని యూజ్ చేసి తను కూడా ఆ యంత్రం లోపలికి వెళ్లిపోతుంది. లోపలికి వస్తున్న జీహెంగ్ ని కూడా ఆ దుష్టశక్తులు అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే జీహెంగ్ తన దగ్గరున్న పవర్స్ ని యూజ్ చేసి వాటిని అటాక్ చేస్తూ ఉంది. అప్పుడు దోంగ్హు మింగ్హువా అని అంటూ ఉన్నాడు. మింగ్హువా అంటే ఆ కొండ మీద గుహలో డ్రాగన్ రూపంలో ఒక అతను ఉన్నాడు కదా, అతనే. ఇక చాలు అనేసి దోంగ్హు ఒక పెద్ద పవర్ ని పంపించగానే అక్కడున్న దుష్టశక్తులంతా అంతమైపోతుంది. పైనుండి కింద పడుతున్న బుజ్జినక్కని దోంగ్హు కరెక్ట్ గా క్యాచ్ పట్టుకుంటున్నాడు. అంతలో జీహెంగ్ అక్కడికి వచ్చి దోంగ్హుని విష్ చేస్తూ ఉంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని దోంగ్హు అడుగుతూ ఉంటే ఇలాగే మీకు చీవుకి ఫైట్ జరుగుతుందని చెప్పారు, వెంటనే నేను అడ్డుపడి ఆపడం కోసమే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంది. అసలు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు అనేసి దోంగ్హు అంటూ ఉన్నాడు. అప్పుడు తను ఈ బుజ్జినక్క ఇక్కడుందేంటి అనేసి జీహెంగ్ దాన్ని తీసుకుంటూ ఉంది. దాని కాళ్ళకి కాస్త దెబ్బలు తగిలింది అనేసి దోంగ్హు దానికి కట్లు కట్టడానికి క్లాత్ ని వెతుకుతూ ఉన్నాడు. జీహెంగ్ అంతలో ఆ బుజ్జినక్కని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంది. వెంటనే ఆ బుజ్జినక్క అరుస్తూ ఉంది. అదంతా చూసి దోంగ్హు వెంటనే దానిని నా దగ్గర ఇవ్వు అనేసి నక్కని తీసుకుంటున్నాడు. దోంగ్హు బుజ్జినక్కకి కట్లు కడుతూ ఉంటే ఆ బుజ్జినక్కకి చాలా హ్యాపీగా ఉంది. మన గాయానికి దోంగ్హు కట్లు కడుతున్నారా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇలా దోంగ్హు ఫెంగ్జూకి కట్లు కట్టేసి తెలివి తక్కువ నక్క అనేసి దాని కింద పడుకోబెడుతున్నాడు. ఇక్కడేమో యువరాణి ఫెంగ్జూ ఎక్కడికి వెళ్ళింది, ముందు వెళ్లి తనని వెతకండి అని అంటూ ఉంది. అప్పుడు యువరాణి దగ్గరికి చొంగ్లిన్ వచ్చి దోంగ్హు ఇప్పుడు వెళ్లిన ప్లేస్ కాస్త డేంజరస్ ప్లేస్, ఆ యంత్రంలో ఉండే ఆత్మలన్నీ బయటకు వచ్చేస్తే ఆ డెమాన్ క్వీన్ ని కట్టేసి ఉంచిన మంత్రం కూడా ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, తను కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చోంగ్లిన్ చెప్పగానే అది విని యువరాణి కూడా భయపడిపోతుంది. ఇక్కడేమో యంత్రం లోపల ఉన్న ఫెంగ్జూకి బాగా ఆకలి వేస్తుంటే అయ్యో ఈ బుజ్జి నక్కకి ఆకలేస్తుందేమో అనేసి జీహెంగ్ కొన్ని దుంపల్ని తీసుకుని వచ్చి నక్కకి పెడుతూ ఉంది. ఈ ప్లేస్ లో దుంపలు మాత్రమే దొరికాయి, నువ్వెలాగో నోట్లో నుండి నిప్పులు రప్పిస్తూ ఉంటావు కదా, ఇప్పుడు నువ్వు ఆ నిప్పుతోనే వీటిని కాల్చుకొని తిను అని అంటూ ఉంది. అది విని ఫెంగ్జూ వెంటనే ఫైర్ బాల్స్ ని రప్పించడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ అది రావడం లేదు, ఆ పవర్స్ అంతా ఖాళీ అయిపోయినట్టు ఉంది. ఫెంగ్జూ వెంటనే ఆ చూయింగ్ ని బాగా తిట్టుకుంటూ ఉంది. వాడు నా దగ్గరున్న అరుదైన తోకలన్నిటినీ తీసుకుని ఒక నార్మల్ తోకని మాత్రమే నాకు ఇచ్చాడు, వాడు నాకు ఇచ్చిన పవర్స్ సగం రోజు కూడా రాలేదు, హాఫ్ పవర్స్ ఇస్తానని చెప్పి నన్ను మోసం చేసేశాడు అనేసి ఫెంగ్జూ తిట్టుకుంటూ ఉంది. నేను ఇప్పుడు హ్యూమన్ ఫామ్ లోకి రాలేను, మాట్లాడలేను, దోంగ్హుకి కూడా హెల్ప్ చేయలేను అని అంటూ ఉంది. నేను పచ్చిగా ఉండే దుంపల్ని అస్సలు తినలేను అనేసి ఆ దుంపలన్నిటినీ తీసుకుని వెళ్లి ధ్యానంలో కూర్చొని ఉన్న దోంగ్హు మీద విసిరివేస్తూ ఉంది. దోంగ్హు వెంటనే ధ్యానం నుండి బయటకు వచ్చి ఆ దుంపల్ని కాల్చడానికి నిప్పుని రప్పిస్తున్నాడు. అప్పుడు జీహెంగ్ ఒక మాయ వస్తువుని చేతిలో పట్టుకుని ఉంది. దాన్ని పట్టుకుని ఇది నా దగ్గర ఉన్నంత వరకు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు అని అనుకుంటూ వెళ్లి పడుకొని నిద్రపోతూ ఉంది. కాస్త దూరంలో ఫెంగ్జూ పడుకుని ఉంది. ఫెంగ్జూ సౌండ్ చేస్తూ ఉంటే దోంగ్హు దాన్ని తడుముతూ నిద్రపుచ్చుతూ ఉన్నాడు. అది చూసి ఫెంగ్జూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇలాగే ఈ నక్క రూపంలోనే ఉండిపోవాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉంది. అప్పుడు దోంగ్హు కూడా పడుకుని నిద్రపోతూ ఉన్నాడు.
అప్పుడు ఫెంగ్జు, నాకు మళ్ళీ తోక రావడానికి 3 సంవత్సరాలు పడుతుంది. దోంగ్హా ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతే పర్లేదు, తీసుకుని వెళ్ళకపోతే నేను ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాతనే నేను నా ఒరిజినల్ రూపంలోకి మారగలను. అంతవరకు దోంగ్హాకి బాయ్ చెప్పేసి నేను ఇక్కడ ఉండాల్సిందే అని బాధపడుతూ ఉంది. ఫెంగ్జు ఇప్పుడు నక్కగా ఉంటూ కూడా ఎలా అయినా దోంగ్హాని దగ్గర నుండి చూడాలి అనేసి దోంగ్హా దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంది. ఇప్పుడు ఫెంగ్జు క్లోజ్ గా వెళ్లి నక్క రూపంలోనే దోంగ్హాకి ముద్దు పెడుతూ ఉంది. ముద్దు పెట్టేసి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే దోంగ్హా తననే చూస్తూ ఉన్నాడు. చీవు దోంగ్హాతో ఫైట్ చేయడానికి వెళ్లాడు అనేసి అదంతా డెమాన్ లీడర్ కి తెలిసిపోతుంది. అలానే జీహెంగ్ కూడా వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయడానికి వెళ్ళింది అన్న మ్యాటర్ కూడా తెలిసిపోతుంది. వెంటనే జీహెంగ్ బాడీగార్డ్ ఎక్కడా, మిన్సు ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు. అతను జీహెంగ్ తో వెళ్ళలేదు అని అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ లీడర్ కి జీహెంగ్ అతని చేతులు పట్టుకుని ఉన్నది గుర్తుకు వస్తూ ఉంది. అది చూసి లీడర్ కి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంది. జీహెంగ్ ని ప్రొటెక్ట్ చేయకుండా అతను ఏం చేస్తున్నాడు, వాడిని నమ్మి ఇంత పెద్ద బాధ్యతని ఎలా అప్పచెప్పాలి అనుకొని ముందు వాడికి పనిష్మెంట్ ఇవ్వండి అని అంటూ ఉన్నాడు. అది విని వెంటనే మిన్షుకి పనిష్మెంట్ ఇవ్వడం కోసము తీసుకుని వెళ్తూ ఉన్నారు. అప్పుడు డెమాన్ లీడర్ అంటున్నాడు, నువ్వు ఇంకా ఆ పనిష్మెంట్ నుండి తప్పించుకొని బయటకు రాలేవు. జీహెంగ్ కి పెళ్లి జరగబోతుంది, అంతవరకు నువ్వు అక్కడే ఉండాలి అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు జీహెంగ్ బుజ్జి నక్కను చూసి, అయ్యో ఈ నక్కకి ఏదో హెల్త్ బాగాలేనట్టు ఉంది, దోంగువా ఇక్కడికి రండి అని పిలుస్తూ ఉంటే ధ్యానంలో ఉన్న దోంగువా బుజ్జి నక్కని చెక్ చేయడానికి వస్తూ ఉన్నాడు. దీనికి హెల్త్ బాలేదేమో అని జీహెంగ్ అంటూ ఉంటే, లేదు ఇది ప్రెగ్నెంట్ గా ఉంది అని అంటున్నాడు. అది విని ఫెంగ్జు షాక్ అయిపోతుంది. అప్పుడు దోంగ్హా, ఈ నక్క ఎవరినైనా చూసి కాసేపు సొల్లు కార్చినా కూడా ఇది ప్రెగ్నెంట్ అయిపోతుంది, ఇది నక్కల సీక్రెట్, వీటి గురించి ఎవ్వరికి వాళ్ళు చెప్పరు అని దోంగ్హా సరదాగా అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు నిజమనుకొని, నేను ఇంకా బుజ్జి నక్కనే కదా, నాకెందుకు ఇలా జరిగింది అని షాక్ అయిపోతూ ఉంది. ఎందుకంటే తన దోంగ్హాని కిస్ చేసింది కదా, అందువల్లే తను ప్రెగ్నెంట్ అయినట్టు ఉంది అనేసి షాక్ అయిపోతూ ఉంది. ఏది ఏమైనా ఇది నా బిడ్డ, నేను దీన్ని ఎలా అయినా కనాలి అనేసి ఫెంగ్జు ఏదేదో థింక్ చేస్తూ ఉంది. అప్పుడు దోంగ్హా, జీహెంగ్ నాతో రా అని పిలుస్తూ ఉంటే జీహెంగ్ బుజ్జి నక్కని తీసుకుని దోంగ్హా వెనకాలే వెళ్తూ ఉంది. దోంగ్హాకి తన పవర్స్ మళ్లీ వచ్చేసింది. మనం ఇప్పుడు బయటకు వెళ్ళబోతున్నాము అనేసి జీహెంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బుజ్జి నక్కతో చెప్తూ ఉంటే ఫెంగ్జు ఏమో, అయ్యయ్యో నన్ను ఇప్పుడు ఎవరు తీసుకుని వెళ్తారో నాకు అర్థం కావడం లేదు, దోంగ్హా నన్ను తీసుకుని వెళ్తారా లేదా అనేసి చూస్తూ ఉంది. అప్పుడు దోంగ్హా తన పవర్స్ ని యూజ్ చేసి కంప్లీట్ గా ఆ యంత్రం నుండి బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత జీహెంగ్ దోంగ్హాని చూసి, మీరు చీవుని తప్పుగా అర్థం చేసుకోకండి, తనని క్షమించండి అని అడుగుతూ ఉంది. దోంగ్హా వెంటనే నీ మంచి మనసును చూసి నేను అతన్ని క్షమిస్తున్నాను అని అంటూ ఉన్నాడు. అప్పుడు జీహెంగ్, ఈ బుజ్జి నక్కని నేను నాతో పాటు తీసుకుని వెళ్ళాలా అని అడుగుతూ ఉంది. దోంగ్హా వెంటనే తన చేతి నుండి ఆ బుజ్జి నక్కని తీసుకుని ఇది నాతోనే ఉంటుంది అనేసి నేను దీన్ని తీసుకుని వెళ్తాను అని అంటూ ఉన్నాడు. అది విని జీహెంగ్ వెంటనే, ఈ చిన్న బుజ్జి నక్క కోసము నాలాంటి అమ్మాయిలతో మీలాంటి వాళ్ళు పోటీ పడవచ్చా, కనీసం దీన్ని నేను 1 మంత్ అయినా ఉంచుకుంటానని జీహెంగ్ అంటూ ఉంది. కానీ అదంతా పట్టించుకోకుండా దోంగ్హా అక్కడి నుండి మాయమైపోతున్నాడు. ఇప్పుడు దోంగ్హా మళ్లీ స్వర్గంలోకి వస్తూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జు మనసులో, నేను ఇక్కడి నుండి ఒక పనిపిల్లగా వెళ్ళాను, కానీ ఇప్పుడు ఒక బుజ్జి నక్కగా మారి దోంగ్హా మీద ఎక్కి కూర్చొని వస్తున్నాను అనుకుంటూ ఉంది. దోంగ్హా లోపలికి వచ్చి కూర్చొని ఫెంగ్జుని ఎత్తి టేబుల్ మీద కూర్చోపెట్టేసి చొంగ్లిన్ని పిలిచి, కాసేపు బయటకు వెళ్లేసి వస్తాను, ఈ నక్క కాస్త అల్లరి చేస్తుంది, దీన్ని నువ్వే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని అంటూ ఉన్నాడు. దాని కాలికి గాయం తగిలింది అనేసి ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి దానికి ఒక మంత్రవలయాన్ని వేస్తున్నాడు. ఇప్పుడు దోంగ్హా ఆ బుజ్జి నక్కని తడుముతూ ఉంటే నేను దోంగ్హాకి బాగా నచ్చినట్టు ఉన్నానని ఫెంగ్జు అనుకుంటూ ఉంది. దోంగ్హా పైకి లేచి వెళ్ళగానే ఫెంగ్జు ఏడుస్తూ పిలుస్తూ ఉంది. దోంగ్హా వెంటనే, ఈ పప్పులంతా నా దగ్గర ఉడకదు, చొంగ్లిన్ చెప్పిందంతా వింటూ ఇక్కడే సైలెంట్ గా ఉండు, నా వర్క్స్ అంతా కంప్లీట్ అవ్వగానే నేను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను అనేసి దోంగ్హా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో జీహెంగ్ తన రూమ్ లోకి వెళ్తూ ఉంది. మిన్సు ఎక్కడా అని అడుగుతూ ఉంటే దానికి పనిపిల్ల, మీరు ఇక్కడ నుండి వెళ్లిపోగానే మీ అన్న మిన్సుని బంధించి తీసుకుని వెళ్లిపోయారని అంటూ ఉంది. మిన్సుని ఎక్కడ బంధించి ఉంచారో అని అడుగుతూ ఉంటే బేషు కొండ మీద అనేసి ఆ పనిపిల్ల అంటూ ఉంది. అది విని జీహెంగ్ షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా ఇప్పుడు మిన్షుని తీసుకుని వెళ్లి ఆ కొండ మీద బంధించేసి వెళ్లిపోతూ ఉన్నారు. ఆ గుహ నుండి ఏదో పురుగులు వచ్చి తనని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.